ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్పై గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. మాచర్ల సీఐపై దాడి, పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్పై దాడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 18కి వాయిదా వేసింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ 2 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి మాచర్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా పిన్నెల్లి తరపున న్యాయవాదులు బెయిల్ కోసం వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి నేర చరిత్ర, ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని కోరారు. పిన్నెల్లి కొద్ది రోజులు పరారు కావటంపైన కోర్టులో వాదనలు జరిగాయి. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని, పోలీసులు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్న విషయాన్ని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీస్ కస్టడీ విచారణ వివరాల్ని కోర్టు ముందుంచారు. ఈ కేసులో విచారణ ఇంకా జరగాల్సి ఉన్నందున ఈ నెల 18కి తీర్పు వాయిదా వేస్తూ న్యాయమూర్తి శరత్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్ని 2 రోజుల పాటు పోలీసులు విచారించారు. విచారణాధికారి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 రోజులు పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. కారంపూడి దాడిపై 65 ప్రశ్నలు అడగ్గా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఆయన విచారణకు సహకరించకపోవడంతో మరోసారి కస్టడీ కోరుతూ కోర్టుకు నివేదించనున్నట్లు పోలీసులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.